హాయ్ అందరికీ నమస్తే. మరి ఈరోజు మనం కొత్త సింగర్ని పరిచయం చేసే ఇదిలో భాగంగా మన హైదరాబాద్ నగరంలో మల్కాజిగిరి ఏరియాలో ఉన్నప్పుడు మనతో పాటు ఒక చెల్లెమ్మ ఉంది, పేరు భవానీ. ఇంటి పేరు ఏంటమ్మా? గాదరి. గాదరి భవానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందా? సో మనకి మన ఫోన్ ద్వారా తను కమ్యూనికేట్ అయింది. మంచిగా వాయిస్ అది బాగుంది. సో 12 గంటలు కాలేదు, ఎండ అయితే మాకు అసలు భయపెట్టేస్తుంది అన్నట్టు. సో చెల్లెమ్మతో పాటల కార్యక్రమ పరంపర ప్రారంభిద్దాం. తను పాడుతుంటుంది, నేను పెద్దగా అంటే తనతో పాటు వాళ్ళ సిస్టర్ కూడా ఉంది మౌనిక, తను కూడా పాడుతుంటా. వాళ్ళిద్దరే కూర్చుంటారు. నేను ఇంట్రడక్షన్ చెప్పేసి ఫ్రేమ్ అవుట్ అయిపోతాను. తర్వాత వాళ్ళిద్దరితో ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. సో అదమ్మా, అయితే నువ్వు జస్ట్ నీ గురించి నువ్వు మన ప్రేక్షకులకి పరిచయం చేసుకోమ్మా. అందరికీ నమస్తే, నా పేరు భవానీ. నేను ఈ అన్నయ్యని ఫోక్ టీవీ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి వీళ్ళని అప్రోచ్ అయ్యాను. ఇక్కడ ఇది ఒక నాకు మంచి ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నా. అంటే అన్నయ్య వాళ్ళకి నేను కాల్ చేసి చాలా దూరం వాళ్ళు ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం చాలా హ్యాపీ. ఇట్లాంటి చాలామందికి టాలెంట్ ఉంటుంది, కానీ దానికి బయటపడిచే వేదిక మనకు సరైన టైంలో దొరకదు. ఇట్లాంటి ఛానల్ ద్వారా అందరిలో ఉన్న టాలెంట్ బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా అన్నయ్య వాళ్ళకి ఇంత దూరం నా కోసం వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో కొత్తగా చూస్తున్న మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే మాకు మీరు చేసే ఒక సపోర్ట్ అన్నట్లు. అలాగే సింగర్స్ యొక్క వాళ్ళ పాటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫీడ్బ్యాక్ రూపంలో మీరు కామెంట్ పెడితే అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఒక్క పాట పాడించి నేను ఫ్రేమ్ అవుట్ అవుతాను. అమ్మా, మరి నీకు బాగా పేరు తెచ్చింది కానీ బాగా ఇష్టమైన పాటతో స్టార్ట్ చేద్దాం అమ్మా. భవాని, మరి పాడు. ఏ పాట పాడతావు? అమ్మ నాన్న ఇలా గొప్పతనాన్ని ఒకే ఒక పాట రూపంలో నేను ఇప్పుడు చెప్తాను. ఓహో, గ్రేట్ గ్రేట్, పాడు. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా నాన్న మనసు అమ్మ ఓలే అమృతమేరా, నాన్నరా 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 మా నాన్నరా, కడుపున మోసేది అమ్మే అయినా, కడుపున మోసేది అమ్మే అయినా, నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా, గుండెలో దాచేది అమ్మే అయినా, గుండెలో దాచేది అమ్మే అయినా, నాకు కొండంత బలము మా నాన్నరా, నాన్నరా 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 మా నాన్నరా, అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా అమ్మ తప్ప నాన్నకు సరితూగునెవరురా, మా నాన్న మనసు అమ్మ ఓలే అమృతమేరా, నాన్నరా 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 మా నాన్నరా. చెల్లెమ్మ మంచి పాట పాడింది. జనరల్గా పాడితే అమ్మ మీద పాడుతుంటారు ఎక్కువ మంది, అంటే అమ్మ సెంటిమెంట్, అమ్మ గొప్పతనం గురించి. కోర్స్ అమ్మ గురించి ఎంత పాడినా ఎంత చెప్పినా కూడా తక్కువే, ఎవరి జీవితం అయినా కూడా. అయితే అలా అని చెప్పి నాన్నని ఒక ఇదిని తక్కువ చేయడానికి కూడా ఏమన్నా. సో ఆ వేలో ఇప్పుడు తల్లిదండ్రుల గొప్పతనాన్ని, ముఖ్యంగా తండ్రి ప్రేమని చాలా ఇదిగా ఈ పాటల్లో చెల్లెమ్మ పాడి వినిపించింది మనకి. నీకు మరి ఏంటమ్మా, మీ నాయన ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తారు? మా మమ్మీ హౌస్ వైఫ్, మా నాన్న కాంట్రాక్ట్స్ పట్టుకొని. గట్టిగా మాట్లాడు, గట్టిగా. సో ఓకే, మీరు ఎంతమంది సిస్టర్స్ బ్రదర్స్? నాకు 2 సిస్టర్స్, ఒక తమ్ముడు. అంటే నీకంటే చిన్నోళ్ళ, నువ్వే పెద్ద? నాకంటే చిన్న వాళ్ళే. మా ఫస్ట్ చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ చెల్లి ఇప్పుడు నర్సింగ్ చేస్తుంది, తమ్ముడు ఇప్పుడు 10th. నువ్వు చదువుతున్నావు మరి ఏదైనా జాబ్ చేస్తున్నావా? నర్సింగ్ ఇప్పుడు డిస్కంటిన్యూ. అయ్యో, అవునా?
సరే, ఇక భవానీతో కంటిన్యూ చేద్దాం. తర్వాత మరి ఏ పాట పాడబోతున్నావమ్మా? ఇప్పుడు ఒక మంచి ఫోక్ సాంగ్ ఉంది. ఫోక్ సాంగ్ నీతో పాటు తను జాయిన్ చేద్దామా? మౌని కానీ అమ్మద్దా, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోడు, పక్కన కూర్చొని తనతో పాటు లైట్గా కోరస్ కలిపేయం కదా. ఇదిగో చీటు కూర్చొని నేను లేస్తాను. సో మీ ఇద్దరు కలిసి ఇంకా మంచిగా పాడండి. ఇక్కడ నుంచి అడుగుతుంటాను నేను క్వశ్చన్స్. స్టార్ట్ చేయమ్మా భవాని. నెక్స్ట్ ఏ పాట? బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నీలవారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నీలవారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. వచ్చే పోయే తవ్వలోన అంజయ్య రచ్చాలెవరో పెట్టినారు. ఆ గుట్ట మీద రాళ్ళు బోళ్ళు అంజయ్య ముచ్చటన్న తీరదాయే. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నీలవారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. నల్లాటోడే వన్నే కాడు అంజయ్య నాలుగేళ్ళ కొంగరాలు. ఆ ఉంగరాల కురులు చూసి అంజయ్య ఉండదాయనా ఈ మనసు. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నీలవారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. ఎర్రాటోడే వన్నే కాడు అంజయ్య ఏడు ఏళ్ళ కొంగరాలు. ఆ ఉంగరాల కురులు చూసి అంజయ్య నిలవదాయనా ఈ మనసు. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నీలవారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. నేను వండి పెడతా వైపు తిరుగు. మా ఫ్రెండ్ తను సింగర్ అన్నయ్య, తన దగ్గర నుంచి. అవునా? ఓకే ఓకే, ఫైన్, వెరీ గుడ్. మరి ఇంకా తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో చాలా రకాల మంది అదే ఎన్నో మంచి మంచి హిట్ సాంగ్లు వస్తూ ఉన్నాయి. అట్లా యూట్యూబ్లో నువ్వు ఈ మధ్యకాలంలో నేర్చుకుంది ఏదైనా ఒక పాట పాడి వినిపిస్తావా మరి? యాసరపు రాంబాబు అన్నయ్య సాంగ్ యువత పైన ఒక సాంగ్ రాసింది అన్నయ్య. ఏది? పాటమ్మతో రాంబాబా? ఆయన ఆ పేరుతో ఫేమస్ ఆయన. ఓకే ఓకే, అన్నయ్య సాంగ్స్ నాకు చాలా ఇన్స్పిరేషనా? అయితే పాడు పాడు, మరి నువ్వు కూడా ఇన్స్పైర్ చేయి నీ పాటతో. ఇది యువతరం గురించి అన్నయ్య రాసిన సాంగ్. ఎదుగుతున్నవో యువతరమావో సారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు, కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసేవో యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేల, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, అభివృద్ధి చేయ పొడిచే పొద్దే యువకులు రాజ్యం ఏలాలే, ఎదుగుతున్నవో యువతరమావో సారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు, పిడికిలెత్తి నినదించు. ఏంటి ఏంటి పాటలో బాగా మంచిగా ఉన్నట్టుంది. రాజకీయాల్లోకి రమ్మన్నా యువతని? యువతను రాజకీయాలకు రమ్మని. మరి వెళ్తావా నువ్వు కూడా రాజకీయాల్లోకి? వెళ్తానయ్య తప్పకుండా. అవునా? సూపర్ సూపర్. అంటే ఏంటి ఎమ్మెల్యే అవుదామనా? అట్లని కాదు, అంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి ఇంకా తెలియజేయాలి. ఓకే. రాజకీయ వ్యవస్థ మీకు బాగా ఇష్టమైన రాజకీయ పార్టీ ఏంది మరి ఇప్పుడు ఉన్నట్లో? ఏది కాదండి. ఏది కదా? అసలు పాలిటిక్స్ ఉండొద్దండి మన ఇండియాలో. అయ్యో, పాలిటిక్స్ లేకపోతే ఎట్టమ్మా మరి? ఉండొద్దండి. ఏ రాజకీయ నాయకులు చూసినా వచ్చినంత కాలమే ఉంటారు, కానీ ఎవ్వరు పర్మనెంట్ గా భరోసా ఎవరికి ఇవ్వరు. అంటే వాళ్ళకి పర్మనెంట్ ఉండదు కదా. ఇప్పుడు పరిపాలన సరిగ్గా చేస్తేనే వాళ్ళు ఉంటారు, లేదంటే ప్రజల ఓటు ద్వారా వాళ్ళని మార్చేస్తారు కదా. వాళ్ళు పర్మనెంట్గా చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని,
సో అసలు రాజకీయాలే లేకపోతే ఎట్టా? వ్యవస్థ నడవాలంటే రాజకీయం ఉండాలి కమ్మా. 5 సంవత్సరాలు పరిపాలన జరుగుతున్నంత కాలం జరిగిన వాళ్ళకే లాభాలు జరుగుతాయి కానీ జరగని వాళ్ళకి ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో మొత్తం మీద పేదవాళ్ళకి పెద్దగా జరగట్లేదు అంటావు, అంతేనా నువ్వు చెప్పాలనుకున్న పాయింట్? ఓహో, ఓకే. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులే ఉండరన్నారు కానీ ఇంకా మన దగ్గర నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మరి అట్లే అంటే మొత్తానికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడిద్ది అంటవా? పడదు కానీ కొంతవరకన్నా జరగాలి. అదే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చిరుగా, ఇచ్చిరు, చూద్దాం ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో. ఓకే ఓకే, అట్లా ఓకే. ఇట్లా రా, ఇంకా ప్రజల్ని చైతన్యం ఏదన్నా ఒక చైతన్య గీతం పాడు, అంటే సామాజిక స్పృహ ఉన్న పాట ఏదైనా పాడతావా? ఇప్పుడు ఆడపిల్లల పైన అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని చేసినా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ మీద వరకు జరుగుతూనే ఉన్నాయిగా. అట్లా ఏదైనా నీకు మంచిగా అనిపించి పాడాలనిపించే పాట ఏదైనా ఉందా? పాడమ్మా, పాడు మరి. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యం లేక మమ్ము సంపుతుంటారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తూ ఉంటారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాట అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. పాట మొత్తం పాడినట్టున్నావమ్మా. ఎవరు పాడారో తెలుసా ఇది? లక్ష్మి అక్క. లక్ష్మి అక్కే కానీ ఆయన రాసి రాశారు. మాటల తిరుపతి కాదన్నది, రేంజర్ల రాజేష్ అని మంచి ఆయన కూడా మంచి అంటే సామాజిక ఉద్యమాల పైన వాటి మీద పాటలు రాసి పాడుతుంటారు, తిరుగుతూ ఉంటాడు రాష్ట్రం అంతా. మంచి సోషల్ యాక్టివిస్ట్ అన్నట్టు ఆయన రాసి పాడిండి. మంచి పాట అది. నిజమేగా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వతంత్రం అసలు? ఎన్ని జరిగినా ఏది జరిగినా ఎన్ని చట్టాలు చేసినా జరిగే అఘాయిత్యాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అది పసిబిడ్డల పైన ఇంకా దారుణంగా. బాగుంది, మంచి పాట అమ్మా. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక అంటే మొత్తం పాట మొత్తం పాడాలని పెట్టుకోబాకు. ఒక పల్లవి ఒక చరణం పాడితే నువ్వు ఎక్కువ పాటలు పాడటానికి అవకాశం ఉంటుంది. నువ్వు మొత్తం ఒక్కొక్క పాట పాడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి తక్కువ పాటలు పాడగలుగుతావు. సో ఒక పల్లవి చరణం పాడటానికి ప్రయత్నం చేయి చాలు. సో నెక్స్ట్ ఏదైనా మంచి ఫోక్ సాంగ్ పాడి మరి. కోలు 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 కోలో నా సామి కొమ్మలిద్దరు ఈడు జోడు, మగవాళ్ళిద్దరు మంచి జోడు, గట్లొచ్చవల రాయుడమ్మా నా సామి మరిచి గంధం జల్లేనమ్మా, గట్లొచ్చవల రాయుడమ్మా నా సామి మరిచి గంధం జల్లేనమ్మా, కోలు 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 కోలో నా సామి కొమ్మలిద్దరు ఈడు జోడు, మగవాళ్ళిద్దరు మంచి జోడు, గట్లొచ్చవల రాయుడమ్మా నా సామి మరిచి గంధం జల్లేనమ్మా, గట్లొచ్చవల రాయుడమ్మా నా సామి మరిచి గంధం జల్లేనమ్మా, మేకలకు వరి మేత లేదు నా సామి నేను తిరగని జాగలేదు, నేను తిరగని జాగలేదు, వంగైన ఒక మాను కింద నా సామి కొంగు వరవని జాగలేదు, వంగైన ఒక మాను కింద నా సామి కొంగు వరవని జాగలేదు, కోలు 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 కోలో నా సామి కొమ్మలిద్దరు ఈడు జోడు, మగవాళ్ళిద్దరు మంచి జోడు, గట్లొచ్చవల రాయుడమ్మా నా సామి మరచి గంధం చల్లేనమ్మా, గట్లొచ్చవల రాయుడమ్మా నా సామి మరచి గంధం చల్లేనమ్మా.
బాగుంది ఈ పాట. ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కూడా మా ఫ్రెండ్ సౌమ్య రీసెంట్గా సాంగ్ మంచి ఆల్బమ్ చేసింది. ఇప్పుడు ఫోక్ సింగర్స్లో నీకు బాగా ఇష్టమైన ఫోక్ సింగర్ ఎవరైనా ఉన్నారమ్మా? ఫీమేల్స్లో అయితే లక్ష్మి అక్క చాలా ఇష్టం అన్నయ్య, అంటే ఆమె సాంగ్స్, ఆమె వాయిస్. ఇంకా రాంబాబు అన్నయ్య సాంగ్స్. ఏది లక్ష్మి పాట ఏదన్నా పాడు మంచిది, నీకు ఇష్టమైంది పాడు. లక్ష్మి అక్క లక్ష్మి పాడిన పాటలలో నేర్చుకున్నావు ఏమన్నా? యాదికి ఉన్నాయా లేవా? ఉన్నాయి. యాది తెచ్చుకో మరి. తిన్నా తీరం పడుతలే, కూసున్నా తీరం పడుతలే, ఏడున్నా తీరం పడుతలే, ఎవలున్నా తీరం పడుతలే, బాధైతుందే నీ ఆదిల మనసంత, మస్తు బదులైతుందే నీ ఆదిల మనసంత, బాధైతుందే నీ ఆదిల మనసంత, మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంతా. అయిపోయిందా? ఓకే. మరి ఇంకా మీరు ఇంట్లో మీ మమ్మీ కానీ డాడీ కానీ పాడతారా ఏమన్నా పాటలు? అట్లా లేదండి. పాడరా? ఎట్లా నేర్చుకున్నావు నువ్వు? మరి నీకు ఎట్లా ఈ పాటలు నేర్చుకోవాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలిగా. ఎట్లా నీకు కలిగింది, ఎట్లా నేర్చుకున్నావు? అంటే స్కూల్లో మా మామయ్య స్కూల్ టీచర్. అప్పుడు స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పిస్తుండే. నేను ఇంటర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చేసినాను. అక్కడ మా మామయ్య దగ్గర ఒక 2 సాంగ్స్ నేర్చుకున్నా. దాని తర్వాత కాలేజ్లో మా ఫ్రెండ్ సౌమ్య, తను మంచి సింగర్, తను కూడా వాడుతుంటే విని ఇంకా నేర్చుకున్నా. ఇంకా యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క సాంగ్ నేర్చుకుని కూడా పాడాలని. ఓహో, అట్లా అట్లా నేర్చుకున్నావా? మరి కాలేజీలో కానీ స్కూల్లో కానీ నువ్వు పాడితే బాగా నీకు అప్రిషియేషన్ వచ్చిన పాట ఏదైనా ఉందా? అట్లా పాడు మరి, అది పాడి అనిపించు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా బ్రతికాను, నా కన్న బిడ్డపై ఈశ్వరా, నా కన్న బిడ్డపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా, తల్లిగా పార్వతికి ఒక నీతి నాయి, తల్లి గుండెలపైన చితిమంటల, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. బాబా, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, బాగా పాడావు. ఈ పాట ఎవరు రాసిర్రో తెలుసా? మంచి రైటర్ ఆయన, మన తెలంగాణ గడ్డం మీద నుంచి మంచి సింగరు కూడా, సినిమా పాటలు కూడా బాగా రాస్తారు అన్న. మిట్టపల్లి సురేందర్ అని, అది ఈ పాట నీకు తెలంగాణ ఉద్యమంలో చాలామంది పాడారు. ఆ ఉద్యమానికి ప్రాణత్యాగాలు చేసిన బిడ్డలని స్మరిస్తూ చాలామంది పాడారు. ముఖ్యంగా శ్రీకాంతాచారి అని తెలంగాణ ఉద్యమ ఇప్పుడు ఇది చేసుకున్నాడు కదా, అతన్ని ఉద్దేశిస్తూ ఈ పాటని, అంటే అంతకు ముందే రాసిర్రు. ఒక్కొక్క పాట కొన్ని సందర్భాల్లో కొన్ని పాటలు బయటకు వస్తుంటాయి. అట్లా ఇది బాగా ఇదైంది అప్పుడు. సో చాలా మంచి పాట ఇది. ఏ టైంలో అంటే బిడ్డని కోల్పోయినప్పుడు తల్లి దేవుణ్ణే ప్రశ్నిస్తూ శివుణ్ణి, నీ సతీకి పార్వతికి గణపతిని ఇచ్చావు, నా ఇది పైన చిత్తిని పేర్చావని అసలు ప్రశ్నిస్తుంది.
అసలు అక్కడ చాలా గొప్పగా రాశాడు అది అన్న. మరి తర్వాత భవానీ ఇప్పుడు ఏం పాట పాడబోతున్నామా? ఉద్యమం సాంగ్ పాడుతున్నాయి. ఏ ఉద్యమం? తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారన్న తన ప్రాణాలని కోల్పోయింది కదా, అన్నని స్మరిస్తూ ఒక సాంగ్. అవునా? పాడు పాడు. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వలా సేయి వెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, తల్లి ఆదికి రాలేదా నీకు, తండ్రి ఆదికి రాలేదా, గావురంగా ఎత్తి పెంచిన చెల్లె ఆదికి రాలేదా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వలా సేయి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, ఆవు లేక దూడను చూస్తుంటే తండ్రి ప్రేమ యాదికొచ్చెరా, రెట్ట కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు కలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపము నిన్ను చూసి నివ్వెరబోయింది కొడుకా, గూటిలోని గుడ్డి దీపము నిన్ను చూసి నివ్వెరబోయింది కొడుకా, ఓడిపోని ఒంటరితనం వచ్చేనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ గోసగూడా, నవ్విపోయిందిరా కొడుకా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వలా సేయి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ. అవును, నిజంగా అది వేడనం తింటేనే మనకు 4 కాలుద్ది, అటువంటిది ఒళ్ళ పెట్రోల్ పోసుకొని ఒళ్ళంతా కాల్చుకోవడం అంటే నా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం, అదంతా చాలా గొప్ప త్యాగం అమ్మ. అది మాటల్లో పాటల్లో చెప్పలేనిది అంత బాధ, అది వాస్తవంగా చాలా గ్రేట్. అయితే అమ్మ మరి మౌనిక ఏదైనా ఒక పాట నువ్వు పాడు మరి, నువ్వు పాడితే భవానీ నీకు కోరస్ ఇస్తుంది, పాడు. బంగులాంచుల మీద భవని చూపున బంగారం, నన్ను తిప్పుకుంటున్నావు బంగారం, నేను ఉండలేను నీకు దూరం, అత్త కొడుకు అని ఆశపడితిరా, నీ జడకై ఎదురు చూసిరా, నన్ను ఎలుకొని వస్తావనిరా, కాపు వస్తిరా, బంగులాంచుల మీద భవని చూపున బంగారం, నన్ను తిప్పుకుంటున్నావు బంగారం, నేను ఉండలేను నీకు దూరం, చేతికి గాజులు పెట్టి ఆ పట్టు సీర నేను కట్టి అరపైన మైతితో వట్టి నీ మాట పోయిందా? ఓకే 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 సరే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు భవానీ, నీకు అంటే జనరల్గా ఏ తరహా పాటలు అంటే బాగా ఇష్టం అమ్మా? నాకు నేచర్ గురించి పాడడం అంటే ఇష్టం. అవునా? అంటే ఏది, చెట్లని కాపాడండి, చెట్లు పెంచండి, ప్రకృతిని కాపాడండి అటువంటి. మరి పాడు, ఒక పాట పాడు. ఇప్పుడు చాలా అవసరం కూడా, ప్రకృతిని కాపాడుకోకే ఇటు తయారయ్యాం మనం. ఎండలు చూడు, 12 గంటలకే బగ 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 మండుతూ ఉంది. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తే ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా, మనిషి నా ఒంటిని తాకేటోడా, వాడి మనుగడ సాగించువాడా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షాన్నిగా పేరు మోసి, పుట్టెడు కష్టాల నోర్చుకున్నా సుట్టమూల మిమ్ము చూసుకున్నా, కక్షగట్టిన ప్రాణాలే బలికొంటే, కక్షగట్టిన ప్రాణాలే బలికొంటే, కట్టెనై కాలిపోతు
పాడుతూ ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణభిక్షాన్ని రా. చాలా మంచి పాట అది. చెట్లను కాపాడుకోవాలి, చెట్టు యొక్క ఇదిని తెలియజేస్తూ గొప్పతనాన్ని అవసరాన్ని అన్నిటిని తెలియజేస్తూ రాసిన పాట కదమ్మా. ఎవరు రాశారు ఇది? అరే ఇందాక చెప్పినావు మాటల తిరుపతని, ఇందాక వేరే పాటకు ఆయన పేరు చెప్పినావు, ఆయన రాసిన పాట మాత్రం మర్చిపోయావు. ఆయనే రాసి ఆయనే పాడిండి. అది చాలా మంచి పాట. అది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడ్డ పాట. ఇవాళ రేపు ఈ చెట్ల యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలంటే ఎక్కడైనా కూడా ఆ పాట మనకు వినపడతా ఉంటుంది. చాలా మంచి పాట. అట్లా అంటే పాటలు రాయడం వేరు, పాటలు రాసేటప్పుడు కేవలం ఆ భావమరదల పాటలే కాకుండా ఇట్లా సమాజానికి ఉపయోగపడే పాటలు రాస్తే అది చాలా గొప్ప విషయం అన్నట్టు. నిజంగా అది బాధ్యత కూడా రచయితలకి, పాడేవాళ్ళకి కూడా అటువంటి కొన్ని పాటలు నేర్చుకొని పాడుతుండాలి. ఎందుకంటే పాట ద్వారా మనం తొందరగా మనం చెప్పాలనుకున్న విషయాన్ని పంపించవచ్చు. మనం ఒక గంట సేపు స్పీచ్ చెప్తే ఎవరు వినరు. ఒక 2-3 నిమిషాల్లో ఆ పాటలో భావాన్ని ఇప్పుడు మనం ఎట్లయితే చెప్పినామో అట్లా బాగా చెప్తారు. అట్లా ఇంకా తర్వాత ఇంకా ఎమోషనల్గా బాగా నీకు ఇష్టమైన పాట ఏంది ఏమైనా ఉందా? ఎమోషనల్గా అంటే రైతుల గురించి ఒక సాంగ్, ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? పాడు పాడు పాడు. నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె తరిగిపోతుంది, కంట నీరు ఏరై పారుతుంది, కంట నీరు ఏరై పారుతుంది. దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుండో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో. ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరు, ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడతలేరు, మీరెందుకు మాట్లాడతలేరు. వెములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినారా, రైతు బాధలే చూడొద్దన్నారా, రైతు బాధలే చూడొద్దన్నారా. రాచకొండల గట్టె ఫిలిం సీటులతోటి రైతు బతుకులు మారుతాయా, వాళ్ళ ఆత్మహత్యలు ఆగుతాయా, వాళ్ళ ఆత్మహత్యలు ఆగుతాయా. ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరు, ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ మీరెందుకు మాట్లాడలేరు, మీరెందుకు మాట్లాడలేరు. ఇదేవరు రాశారు? దీంట్లో మీనింగ్ చెప్పు. అంటే రైతులు వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మన దేశానికి ఫుడ్ పెడతారు, కానీ వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళకి అవసరమైన వాటి గురించి ఎవరు ఆలోచించరు అని ప్రభుత్వాలు ఆలోచించారు. ప్రభుత్వాలు పెట్టాల్సినంత శ్రద్ధ పెడతలేదనేది ఇక్కడ రచయిత చెప్పాలనుకున్న భావన కదా. నీకు కూడా రైతులంటే బాగా ఇష్టమా? ఓకే. మరి ఇంకా వేరే వేరేగా మంచి ఇప్పుడు లవ్ ఇవన్నీ ఉంటాయి కదా, లవ్ ఫెయిల్యూరు ఇట్లా ఎట్లా నీది మామూలు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అవునా? ఓకే ఓకే. ఎక్కడ కాలేజీలోనా? బంధువుల అబ్బాయేనా బయట? ఓకే. అంటే 2 వైపులా ఓకే అన్నారా, మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా? ఒప్పుకోలేదా? ఒప్పుకోకుండా మీరు చేసుకున్నారా? ఇప్పుడన్నా ఒప్పుకున్నా, మరి ఇంకా ఒప్పుకోలేదా? టైం పడుతుందా? ఓకే ఓకే సరే. అయితే మరి లవ్ మీద లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి ఒక మంచి ప్రేమ గీతం పాడు మరి. అంటే లవ్ అంటే జానపదంలో లవ్ ఉంటాయి కదా, అవైనా పాడచ్చు. బావా మరదల్లి. బంగులాంచుల మీద బావని చూపులా బొంగరం, నన్ను తిప్పుకుంటున్నావు బంగారం, నేను ఉండలేను నీకు దూరం. అత్త కొడుకు అని ఆశపడితిరా, నీ జాడకై ఎదురు చూస్తిరా, నన్ను ఏలుకొని వస్తవనిరా, ఊరి పొలి మేరాల కాపుగాస్తిరా. బంగులాంచుల మీద బావని చూపులా బొంగరం, నన్ను తిప్పుకుంటున్నావు బంగారం, నేను ఉండలేను నీకు దూరం. చేతికి గాజులు గట్టి అరపట్టు చీర నేను గట్టి, అరపైన మైతి తోవబట్టి, నీ జాడ కోసం మెడ చూసి మాట ఇచ్చి మర్చిపోతివో, నీ మాయలోన ముంచేస్తివో, నా ఊహ కంద నీ రూపమో, నా కళ్ళల్లోన నిలిచిపోతివో.
బంగులాంచుల మీద బావని చూపుల బొంగరం నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం అత్త కొడుకు అని ఆశపడితీరా నీ జడకై ఎదురు చూస్తీరా నన్ను ఏలుకొని వస్తవానిరా ఊరి పొలిమేరాల కాపుగాస్తీరా పల్లెటూరి పిల్లదాన్ని ముద్దబంతి వన్నెలున్నదాన్ని బావని ఏలు పట్టుకోని అవుతానురని ఇంటిదాన్ని కంటి చూపుతోనే కాట గలిపినవు నోటి మాటతోటి నన్ను ముంచినవు కోరికతోనే కొట్టి చూపినవు కోనసీమ దాకా తిరిగి వచ్చినవు బంగులాంచుల మీద బావని చూపుల బొంగరం నన్ను తిప్పుకుంటున్నావు బంగారం నేను ఉండలేను నీకు దూరం. బాగుంది. ఇది ఎక్కడ యూట్యూబ్లో అదే కదా? లక్ష్మి పాడిందేనా? ఇది వేరే సింగర్ పాడేదా? ఓకే ఓకే. ఇంకా ఈ మధ్యకాలంలో అట్లా యూట్యూబ్లో నీకు బాగా ఇట్లా చూడగానే అరే ఈ పాట భలే ఉంది నేర్చుకుందాం అనిపించింది, అట్లా అనిపించింది ఏదైనా ఒక పాట పాడు. రావిసెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రావిసెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రోగమన్న హబ్బ రోగమన్న వీడు రోగమన్న వచ్చి సావడేమే ఇని రాగాల మీద మన్నువయ్యా రోగమన్న వచ్చి సావడేమే ఇని రాగాల మీద మన్నువయ్యా రావిసెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రావిసెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రోగమన్న హబ్బ రోగమన్న వీడు రోగమన్న వచ్చి సావడేమే ఇని రాగాల మీద మన్నువయ్యా రోగమన్న వచ్చి సావడేమే ఇని రాగాల మీద మన్నువయ్యా పక్క పిన్నులు పెట్టి చుక్కోల నేనుంటే పక్క పిన్నులు పెట్టి చుక్కోల నేనుంటే చూసన్న హబ్బ చూసన్న వీడు చూసన్న జర్రా నవ్వడేమే విని సక్కదనం మీద మన్నువయ్యా చూసన్న జర్రా నవ్వడేమే విని సక్కదనం మీద మన్నువయ్యా రావిసెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రావిసెట్టెక్తాడు రాగాలు తీస్తాడు రోగమన్న హబ్బ రోగమన్న వీడు రోగమన్న వచ్చి సావడేమే ఇని రాగాల మీద మన్నువయ్యా రోగమన్న వచ్చి సావడేమే ఇని రాగాల మీద మన్నువయ్యా వట్టి చేపల కూర వడి పీలి మెతుకులు వట్టి చేపల కూర వడి పీలి మెతుకులు వచ్చన్న హబ్బ వచ్చన్న వీడు వచ్చన్న బుక్కెడు దీనడేమే విని వట్టి ముఖం మీద మన్నువయ్యా వచ్చన్న బుక్కెడు దీనడేమే విని వట్టి ముఖం మీద మన్నువయ్యా. బాగుంది. ఓకే. తర్వాత మరి ఇప్పుడు ఇంకా ఈ బతుకమ్మ పాటలు ఉయ్యాల పాటలు తర్వాత పెళ్లి పాటలు ఈ బుల్లెట్ బండి పాట అప్పుడు అంతా ఊపేసింది కదమ్మా ప్రపంచాన్ని అంతా కూడా. అదేమన్నా మీరు నేర్చుకున్నావా కొద్దిగా? సారంగ దర్యా పాట కానీ పాడు, ఈ రెండిట్లు ఏదన్నా పాడు. దాని కుడి భుజం మీద కడవా దాని కుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దర్యా దాని పేరే సారంగ దర్యా దాని ఎడమ భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దర్యా దాని పేరే సారంగ దర్యా దాని ఇంటి ముందు ఒక యాప దాని యాపల నాదొక్క పాప అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దర్యా దాని పేరే సారంగ దర్యా దాని పేరే సారంగ దర్యా. బాగుంది అది. అట్లా మీరు ఇప్పుడు సేకరించిన పాట ఏదైనా ఉందా ఒకటన్నా? అవ్వల దగ్గర నుంచి వేరే మీరు ప్రత్యేకంగా నువ్వు స్పెషల్గా సేకరించిన పాట ఏదైనా ఉంటే పాడమ్మా. మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ పెళ్ళిలో ప్రతి పెళ్ళిలో ఆమె తోట ఒక సాంగ్ పాడించుకుంటారన్నయ్య. ఏం పాట అది? నువ్వు విన్నావా బాగా? విన్నాను. పాడు పాడు. పచ్చని పచ్చని పందిట్లా కింద పోలు పోలాడిందా సోనెల్లా నెమలి నెమలిగా భవానీ నీతల కురులు కురులకు కుంచెడు నూనె కావాలి కురులకు కుంచెడు నూనె కావాలి పేయికి బండెడు పసుపు కావాలి మేలుకో 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 మీ అయ్య మల్లేషు వచ్చినాడంట పచ్చని పచ్చని పందిట్లా కింద సోలు సోలాడినా సోనెల్లా నెమలి నెమలిగా భవానీ నీతల కురులు కురులకు కుంచెడు నూనె కావాలి కురులకు కుంచెడు నూనె కావాలి పేయికి బండెడు పసుపు కావాలి. పేకు బండెడు పసుపు ఎందుకమ్మా అంతా? అంటే నలుగు పెడతారు కదా పెట్టడానికి వాళ్ళ రిలేటివ్స్ వచ్చిర్రు అని చెప్పారు. ఓకే ఓకే. ఇంకా అట్లా ఇంకేదైనా ఉన్నాయా పెళ్లి పాటలు అట్లా నువ్వు నేర్చుకునే కానీ నువ్వు విన్నాయి కానీ?
రాస్తావా ఏమన్నా పాటలు నువ్వు? అంటే ఒక సాంగ్ రాసిన అన్నయ్య, అంటే నేను ఓన్గా ఇవి యూట్యూబ్లో చూసుకుంటూ ఒక సాంగ్ రాసిన. వచ్చా పాడతావా? అది పాడు మరి. దానికి ట్యూన్ ఏం నేను అనుకోలేదండి. అవునా? సరే వచ్చినట్టు పాడు. యాదకుందా లేదా అసలు? ఉందండి. ఉంటే పాడితే అదే ట్యూనేగా. గడ్డా కింది బాయి కాడ నిన్ను చూసి ఆగామైతే, గడ్డా కింది బాయి కాడ నిన్ను చూసి ఆగామైతే, నా కోసం వస్తివి పిలగో అంజయ్య, నా కోసం వస్తివి పిలగో, ఎంతకాలం చూస్తివి పిలగో అంజయ్య, ఎంతకాలం చూస్తివి పిలగో, గడ్డా కింది బాయి కాడ నిన్ను చూసి ఆగామైతే, గడ్డా కింది బాయి కాడ నిన్ను చూసి ఆగామైతే, నా కోసం వస్తావాని ఎదురే చూస్తినిరో పిలగో అంజయ్య, నేనెదిరే చూస్తినిరో పిలగో అంజయ్య. నెక్స్ట్ ఏ సాంగ్ పడతారమ్మా? ఒక సాంగ్ అన్న సినిమా డైరెక్టర్ల గురించి. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో అర్ధనగ్న తారలారా, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, అంత నీచంగా ఉన్నారేందమ్మో అర్ధనగ్న తారలారా, పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండెయ్యిండు, మా గుండెల్లో గుణపమయ్యిండు, మా గుండెల్లో గుణపమయ్యిండు, చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, ఎన్నో అక్రమాలను చేస్తుండు, ఎన్నో అక్రమాలను చేస్తుండు, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, అంత నీచంగా ఉన్నారేందమ్మో అర్ధనగ్న భామలారా, గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలెన్నో చదివాము, రక్త చరిత్రలెందుకు మాకు, రక్త చరిత్రలెందుకు మాకు, యాక్షనిస్టుల గొడవ దుర్మార్గుల చరిత తెర మీద చూపించే వర్మ, ఏందయ్య మాకు ఈ కర్మ, ఏందయ్య మాకు ఈ కర్మ, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో అర్ధనగ్న భామలారా. ఇదేనా సినిమాల మీద నీ అభిప్రాయం కూడా అదేనా? అంటే కాదన్న, కొన్ని సినిమాలు జనాలకి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి అట్లాంటి సినిమాలు. అంటే సినిమాలు ఇప్పుడు మంచి కంటే చెడు ఎక్కువ చూపిస్తున్నాయి అన్నట్ట. జనాలు కూడా చెడుకే తొందరగా అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే. అవును, అది ఎప్పుడైనా ఉంటుంది అంతేగా. అదే అంటే ఇప్పుడు అదే సినిమాల గురించి ఒక గంట సేపు మాట్లాడి చెప్పాలంటే వింటారా జనాలు? కానీ ఒక పాటలో ఒక 2.5 నిమిషాల పాటలో చెప్పాలనుకున్నది మంచిగా చెప్పేయడానికి అవకాశం ఉంది. అదే పాట గొప్పతనం. తెలంగాణ ఉద్యమంలో కూడా పాట చాలా శక్తివంతమైన రోల్ ప్లే చేసింది, అవునా కదా? అప్పుడు ఎంత నీ వయసు బాగా చిన్నదాని అయి ఉంటావు. ఏమన్నా ఉద్యమం అప్పుడు ధూమ్ధాములు గట్ల వెళ్ళిపోయినావా లేదా? లేదన్నయ్య, నార్మల్ ఇట్లా తెలంగాణ ఉద్యమాలు జరిగేటప్పుడు వాళ్ళతో వెళ్ళడం, ఎలక్షన్స్ ఆ టైంలో వెళ్ళి పాడడం అట్లా. మరి ఉద్యమం పాట ఏదైనా పాడు, తెలంగాణ ఉద్యమ గీతాలు వచ్చా? నేర్చుకున్నావు ఏమన్నా? పాడు. నువ్వాలిపోయావా బిడ్డరా శ్రీకాంతు, విద్యార్థి ఉద్యమానికి ఊపిరుదినావా కొడుకరా శ్రీకాంతు, నువ్వు ఊపిరుదిలవా బిడ్డరా శ్రీకాంతు, కొలిమి కాడ పనిలోన సాయమైతున్నట్టు, ఇంటి ముందు అరుగు మీద కూసునే ఉన్నట్టు, వాకిట్లో కొచ్చినోళ్ళ పలకరించినట్టు, గడపల్లా నిలుసోని నన్ను పిలిచినట్టు, తీగ మీద నువ్వు వదిలేసి పోయినా అంగి నీరు పూరే కల్లి పోలినట్టు ఉంది కొడుకారా శ్రీకాంతు, పోలినట్టు ఉంది కొడుకా శ్రీకాంతు, పోరులో పువ్వై
మర్చిపోయావా బిడ్డరా శ్రీకాంతు. మంచి పాట మంచి పాట. అట్లా ఇప్పుడు ఒక అన్ని రకాల పాటలు పాడినట్టేనా మరి నువ్వు? ఇంకేమైనా ఉన్నాయా? పాడినన్నయ్య, అన్ని రకాల సాంగ్స్ పాడిన. ఇంకేమన్నా మిగిలిన బతుకమ్మ పాటలు ఏం పాడలేదు నువ్వు? ఒక్కటి కూడా బాగా పాడతాను. పాడండి, ఇద్దరు కలిసి పాడండి. నువ్వు మౌనిక నువ్వు అసలు ఏం సపోర్ట్ చేయట్లేదేంటి? చెయ్యి చెయ్యి. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. ఓహో రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. సూపర్ సూపర్ సూపర్. సో మంగ్లీ పాడిన పాట ఇది. నీ వాయిస్ కూడా బాగా మంచిగా హెచ్చు బాగా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో తర్వాత ఇంకా పొలం పాటల్లో ఇంకేమైనా యాదుకున్నాయా? పాడాలనుకున్నా ఏమైనా ఉన్నాయా? పాడు మరి. ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు జట్టుకు ఎలగట్టిన ఉడుగు జట్టుకు ఎలగట్టిన ఉడుగు జట్టుకు ఎలగట్టిన ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. సిల్లి కుండల చల్ల చేసిన డంకపు జందారిలో వస్తడేమో తాగి పొమ్మను డంకపు జందారిలో. సిల్లి కుండల చల్ల చేసిన సిల్లి కుండల చల్ల చేసిన సిల్లి కుండల చల్ల చేసిన సిల్లి కుండల చల్ల చేసిన డంకపు జందారిలో వస్తడేమో తాగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. గాలిలోన మేడగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఉండి పొమ్మను డంకపు జందారిలో. గాలిలోన మేడగట్టిన గాలిలోన మేడగట్టిన గాలిలోన మేడగట్టిన గాలిలోన మేడగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఉండి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు జట్టుకు ఎలగట్టిన ఉడుగు జట్టుకు ఎలగట్టిన ఉడుగు జట్టుకు ఎలగట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. బాగుంది. ఇది ఏంటి పాట గురించి కొద్దిగా చెప్పండి మరి. అంటే తన మరదల వాళ్ళ బావ కోసం పాడుకుంటున్నా. బావ మరదళ్ళ మధ్య మంచి పాట అన్నట్టు. ఎట్లా ఎవరు రాసిర్రు? ఎక్కడ మీరు నేర్చుకున్నారు? ఇది అంటే రాసిర్రు ఎవరో తెలియదు కానీ సాంగ్ అయితే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. అన్నీ ఎవరు మీ ఫ్రెండ్? ఎక్కడ పాడిద్దాం పాటలు? అంటే ఆమె కూడా కొన్ని సాంగ్స్ ఆల్బమ్స్ వచ్చినాయి అన్నయ్య. అవునా? సౌమ్య సిహెచ్ సౌమ్య ఆల్బమ్ ఆలేరు డిస్ట్రిక్ట్. ఎక్కడ? ఆలేరా? బాగా పాడిద్దా? బాగా పాడు. రికార్డింగ్ అయినాయా సాంగ్స్? సాంగ్స్ రికార్డింగ్స్ అయినాయి. అవునా? ఓకే ఓకే ఓకే. ఆలేరు టౌనా? ఆలేరు వాళ్ళు అది దిలావర్పూర్ విలేజా? అట్లా ఇక ఈ మధ్యకాలంలో మరి ఇప్పుడు మామూలుగా ఫోక్ సాంగ్స్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మనకి గద్దరన్న, గోరెట్టి వెంకన్న, రసమై బాలకృష్ణ, తర్వాత ఏపూరు సోమన్న, ఇప్పుడు ప్రజెంట్ సుక్క రామనరసింహ, వీళ్ళందరూ కూడా ఈ జానపదాలు ఈ పాటల్ని ప్రజల కోసం ప్రజల కష్టాలను తెలియపరుస్తూ పాడిన వాళ్ళు ప్రజా
చెప్పాలంటే ప్రజాగాయకులు. ప్రజా గాయకులు. అట్లా వాళ్ళ పాటలు ఏమన్నా నేర్చుకున్నావా? ఎవరిదన్నా అంటే గోరెటి వెంకన్న కానీ గద్దరన్న కానీ? అది ఏపురి సోమన్న గారు ఎక్కువ కేసీఆర్ పైన సాంగ్స్ పాడుతున్నారు. అట్లా ఒక సాంగ్ నేను పాడుతాను. ముచ్చట్లు చెప్పేటి ముఖ్యమంత్రి జాడలేదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏడగనా వడతలేడు, ఏడగనా వడతలేడు. కారు సారు సర్కారు కనబడతల కేసీఆర్, కరోనా రోగముతో రాష్ట్రం ఉనికిపోతుంటే కొడుకును ముఖ్యమంత్రి చేయ పగటి కలలు గంటున్నవ చెల్. ఆరేండ్ల పాలనలో దోచి దాచినది ఎంత, యువ తెలంగాణ పార్టీ అడుగుతుంది చెప్పవయ్యా. ఆరేండ్ల పాలనలో దోచి దాచినది ఎంత, యువ తెలంగాణ పార్టీ అడుగుతుంది చెప్పవయ్యా, అడుగుతుంది చెప్పవయ్యా. ముచ్చట్లు చెప్పేటి ముఖ్యమంత్రి జాడలేదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏడగనా వడతలేడు, ఏడగనా వడతలేడు. కారు సారు సర్కారు కనబడతల కేసీఆర్, కరోనా రోగముతో రాష్ట్రం ఉనికిపోతుంటే కొడుకును ముఖ్యమంత్రి చేయ పగటి కలలు గంటున్నవ చల్. ఇది యువ తెలంగాణ పార్టీ రాణి రుద్రమ్మ గారు పెట్టినప్పుడు ఆమె పాడించారు ఈ పాట. ఈ సాంగ్ పాడిన సింగర్ శైలజ, తను కూడా మీరు ఇంటర్వ్యూ. అవునవును చేసాం. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కాంటాక్ట్ అయ్యాను. అవునా? వాళ్ళ ఇంట్లో నేను ఒక 10 days ఉన్నాను. సంగారెడ్డిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఓహో, ఓకే ఓకే, వెరీ గుడ్. తను కూడా మంచి సింగర్, బాగా పాడుద్ది. అట్లా ఇక మరి బతుకమ్మ అయిపోయింది. దేవుళ్ళ పాటల్లో ఏం పాడారు, ఏది పాడలా మీరు? మరి దేవుడు మల్లన్న, ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఉన్నారు కదా మనకి చాలామంది, భద్రాచల రామయ్య పాడండి ఏదన్నా అట్లా. అవును అవును, మంచిగా చేపించి పాడిపిస్తాను. సిగమోగుతున్నది జగమంతా శివసత్తులాటలే నిలయంతా, తొలి బోనం ఎత్తుకొని జగమంతా తిరణాల తీరుగా ఒక వింత. యాపాకు తోరణం మురిసింది, ప్రతి ఇంటి గుమ్మమున వెలిసింది, ఇలవేల్పు నీవై వెలసినవే నిండార నిమ్మల దండలులే. పబ్బది నీకే పచ్చని తల్లి పగడపు ముక్కు పుడకే, గుమగుమలాడే మైసాచి గుగ్గిల పొగలేసిన మే పసుపు బండారే. ఘటంకుండ గవ్వల దర్శనం చేసేమే శక్తివి నీవేలే, భక్తితో ముగ్గుల పట్నాలేసేమే. ఐతారం పొద్దు అమ్మకు నిండుగా మొక్కులు మొక్కేరే, ఎల్లవ్వకు పొద్దులు పడుతూ పొర్లు దండం పెట్టేలే. మీరే మున్నగు పేర్లే తల్లులు మీరే చెప్పునరారే. ఇది ఈ ఏడాది పాడినట్టుందామా? బాగా పాడింది, మంచి పాట. బాగా కొద్దిగా ఏదో గొడవ కూడా అయింది అప్పుడు, ఏదో చెట్టు కింద కూర్చున్నామమ్మ చుట్టమూలే వచ్చినామని, అది ఆ పాట అనుకుంటుంది. అవునులే, తర్వాత మళ్ళీ మార్చి వెళ్ళి అప్లోడ్ చేసింది. సో అట్లా ఇప్పుడు ఇక ఏమ్మా మౌనిక, నువ్వేదన్నా యాడ్ చేసుకుని ఒక పాట పాడు, మంచిగా ఫుల్ సాంగ్ పాడు. కదా వస్తే పర్మిషన్ తీసుకోండి అమ్మా, ఇస్తాంలే, ప్రాబ్లం లేదు. నువ్వు భాగ్యానికి వస్తాం కదా. కొమ్మల ఫలం ఉన్నది ఉయ్యాలో, కోరితే మన్నొచ్చునో ఉయ్యాలో. కొమ్మల ఫలం ఉన్నది ఉయ్యాలో, కోరితే మన్నొచ్చునో ఉయ్యాలో. కొమ్మల ఫలం ఉన్నది ఉయ్యాలో, కోరితే మన్నొచ్చునో ఉయ్యాలో. కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాలో, కోరిన ఫలం ఇచ్చునో ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో. అయిపోయిందా? బాగుందమ్మా, పాడు. అంతేనా? సరే అయితే మళ్ళీ భవానీయే పాడాలేమో, ఏదైనా ఒక పాట అందుకోమా. మరి ఈ ఎండల మీద ఏదైనా పాడపోయినామా? మండుతున్నాయి ఎండలో. ఎండల మీద మా మావయ్య నాకు ఫస్ట్ నేర్పించిన సాంగ్ అన్నయ్య. ఏంది? ఈ
ఇది భరతనారి చరితం తన జీవితం ఒక నరకం అది పురుషులేలు రాజ్యం ఏనాటికిదే సత్యం నేడు ఈ జగతికి మాతృమూర్తి కారణం గర్భాన ఉన్న పిండం ఆడదైతేనే గండం స్త్రీ జాతి నుదుటనా ఇది చెరగని శాపం ఇక మారబోదులే ఈ పాపపు లోకం అయ్యో మహిళా నువ్వింకా బలవే అయ్యో మహిళా నువ్వింకా బలవే స్త్రీని మొక్కు దేశంలో గడప దాట భయం విరిసే ముగ్గలను కోస్తూ తెగించే నవయుగం ఎవరు రాసిరో ఈ మహిళ జీవితం ఏ వైపు నడిచినా నిప్పులపై పయనం అయ్యో దేవుడే అన్నింటా అందుడే అయ్యో దేవుడే అన్నింటా అందుడే ఇది భరతనారి చరితం తన జీవితం ఒక నరకం అది పురుషులేలు రాజ్యం ఏ నాటికదే సత్యం ఏ నాటికదే సత్యం. చాలా బాగుంది, చాలా మంచి పాట అది. అర్థం కూడా చెప్పు కొద్దిగా. అంటే స్త్రీలు ఎంతగానో ముందుకెళ్ళినా కూడా చివరికి వాళ్ళు ఒక మగవాడి కిందనే ఉంటున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నా కూడా అవే కట్టుబాట్ల మధ్య ఉంటున్నారు అని ఒక సాంగ్. అంతేనంటవా? నిజంగా అట్లానే ఉంటున్నారా? అంటే కొంతమంది ఉంటున్నారు, అందరూ అట్లా ఏం కాదు. చేంజ్ అయితే వచ్చిందా రాలేదంటవా? ఆడవాళ్ళకి కొంత ఫ్రీడమ్ రాలేదంటవా? వచ్చింది కానీ ఇంకా రావాలన్నా. ఇంకా రావాలంటవా? ఇంకా రావాలి. ఏ ఏ విషయాల్లో రావాలంటావు? ఇట్లా చిన్న పిల్లలను కూడా చూడకుండా చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు ఇవి చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరం. అవునవునవును. సరే వాళ్ళని పట్టుకుంటున్నారు, శిక్షిస్తున్నారు, కానీ ఒక అమ్మాయికి ఒక చిన్న పిల్లకి ఎట్లయితే నడి రోడ్డు పైన అన్యాయం జరుగుతుందో అది చేసిన వాడికి కూడా అట్లనే నడి రోడ్డు పైన వాడిని శిక్షించాలి. వాడిని ఎన్కౌంటర్లు చేసి జైల్లో పెట్టి అదంతా చేయొద్దు. రోడ్డు పైన వాడికి శిక్షిస్తే నెక్స్ట్ చేయాలనుకునే వాడికి ఆలోచన రాదు. అదే నేను. ఓకే ఓకే, అవును. సో పనిష్మెంట్ అనేది వెంటనే ఉండాలంటావు. వెంటనే ఓకే, సూపర్, కరెక్టే. అయితే వ్యవస్థలో ఒక్కోసారి ఏంటంటే అమాయకులు కూడా బలవుతారు. వెంటనే ఉండే ఎవరన్నా అమాయకుడిని ఇరికిచ్చారనుకో, మరి ఏంటి పరిస్థితి అప్పుడు? దానికి చట్టాలు ఉంటాయి కదండి. చట్టాలే మరి, అందుకే కదా చట్టాలు అన్నప్పుడు ఎట్లుంటుంది ప్రాసెస్. ముందు ఇన్వెస్టిగేషను చూడటం ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ చైత్ర కేసులో వాడిని దొరకబట్టిరు, వాడు అసలు దొరకబట్టలేదు, వాడే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి మనకి. అట్లా ఎందుకు వాడిని ఎట్లా అంటే నడి రోడ్డు పైన వాడిని శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులు వానికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అట్లాంటి ఆలోచన ఇంకెవరికన్నా ఉందో వాళ్ళ మనసులోనే ఆలోచన కూడా చచ్చిపోవాలన్నీ. ఎట్లా అవుతుంది? ఈ రోజున అరచేతిలోకి మరి మొబైల్ వచ్చిందిగా. మొబైల్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అది అంతా నెట్ 100 రూపాయలు 200 వేయించుకుంటే బ్యాలెన్స్ ఎన్నెన్నో అందుబాటులో ఉంటున్నాయి అందులో. మరి అది కూడా కారణాలు అవుతున్నాయి కదా. అది రాకముందు పెద్దగా లేవు, ఇది వచ్చాకే. అంటే టెక్నాలజీ మనకి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చెడుకి తొందరగా అట్రాక్ట్ అవుతాం. వయసు రీత్యా కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్. సో అది మరి చదువు గురించి, చదువు గొప్పతనాన్ని గురించి అట్లా ఏదైనా ఉన్నాయమ్మా పాటలు? పాడు. ఇది కూడా రాంబాబు అన్నయ్య సాంగ్ అండి. అవునా? పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల ధారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల ధారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కండ్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు
కష్టపు చెమట చుక్కల ధారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల ధారను నేనురా. బాబా ఈ పాట ఒక సెన్సేషన్ అయింది అప్పట్లో యూట్యూబ్లో. రేలారే రేలా గంగ అమ్మ పాడించింది. అసలు అది జనాలకి వీడియో సాంగ్ లాగా కూడా చేసారు. వెళ్ళిపోయింది అది, ఎన్నో మిలియన్లు వెళ్ళిపోయింది. అంటే ఆ పాటలో ఉన్న ఇది కూడా వాస్తవం, మంచి మెసేజ్ అది. చెప్పేటోళ్ళు లేక 10 ఫెయిల్ అయినా ఆ తర్వాత చదువు విలువ తెలుసుకొని మళ్ళీ ఎంఏ ఇంగ్లీషు చదివి అట్లా అట్లా. ఎందుకంటే మనకి చెప్తుంటారు బాగా ధనవంతులకి చదువు అనేది ఐశ్వర్యం అంట. అంటే వాళ్ళకు అది ఒక క్వాలిఫికేషన్ అంతే. కానీ పేదవాళ్ళకి మాత్రం చదువు అనేది ఏంటి, ఐశ్వర్యం. చదువు అనేది ఏంటి, అది అదే ఒక ఇది, అదే ఐశ్వర్యం మనం. అవునా? పాట పాడమ్మా. అన్నీ ఒక నిమిషం చూస్తా. ఒక 2 నిమిషం గ్యాప్. ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారమ్మా? గడ్డి గురించి ఒక సాంగ్ పాడతాను. గడ్డి? అబ్బా పాడండి. సందులో సంసారివే గడ్డి వాగులో వగలాడివే గడ్డి, సందులో సంసారివే గడ్డి వాగులో వగలాడివే గడ్డి, గడ్డి హబ్బ గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే, జరి పూసల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, ఆ గడ్డి నీ మీద మన సాయనే, వరి పూసల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. కోతగోస్తే కోతకు రావు మూట గడితే మూటకు రావు, కోతగోస్తే కోతకు రావు మూట గడితే మూటకు రావు, గడ్డి హబ్బ గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే, వరి పూసల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, గడ్డి నీ మీద మన సాయనే, వరి పూసల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. గడ్డి మీద కూడా ఇంత మంచి మాట రాశారు. జానపదంలో ఉండే గొప్పతనం అదే. వాళ్ళకి ఏది మంచి ఐడియా వచ్చేస్తే దాని మీద రాసేస్తూ ఉంటారు. తర్వాత చేతులు చప్పట్లు వాటి యొక్క గొప్పతనం గురించి ఒక పాట. నాకు ఉన్న 2 చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి పోట్లాడుకుంటున్నవి, 2 గాలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి, 2 గాలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి, శబ్దాన్ని కలిగించే శక్తి ఉన్న సంగతి గుర్తుపట్టుకున్నవి, అవి గుర్తించలేకున్నవి. నాకు ఉన్న 2 చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి పోట్లాడుకుంటున్నవి, గౌరవానికి నేను గొప్పంటూ కుడి చేయి ఎగిరెగిరి పడుతున్నది, గౌరవానికి నేను గొప్పంటూ కుడి చేయి ఎగిరెగిరి పడుతున్నది, నేను లేకపోతే దండం ఎట్లా పెడతావని ఎడమ చెయ్యి అంటున్నది, అది ఎక్కిరిస్తా ఉన్నది, ఎడమ చెయ్యి అంటున్నది, అది ఎక్కిరిస్తా ఉన్నది. నాకు ఉన్న 2 చేతులు అవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి పోట్లాడుకుంటున్నవి, తిట్టుకుంటున్నవి, అవి పోట్లాడుకుంటున్నవి. ఎక్కడమ్మా ఈ పాట? ఎక్కడ నేర్చుకున్నావు? బాగుంది. కాలేజీలో నేర్చుకున్నాను. ఎక్కడమ్మా? కాలేజీలో మా తెలుగు సార్ నేర్పించారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అట్లా నేర్చుకున్నది ఇంకేదన్నా ఒక పాట పాడతావా? వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మ రుణము కైరణము నొరిగినారా, మా తెలంగాణలో కంటి చెమ్మల్లారా, నూలు వెచ్చటి నెత్తురు జిమ్మినారా, 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా, ఉగ్గు పాద రక్తసి కింద నలిగినట్టి బిడ్డల్లారా, వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మ రుణము కైరణము నొరిగినారా, మా తెలంగాణలో కంటి చెమ్మల్లారా, నూలు వెచ్చటి నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన
విముక్తి కోరుతూ విరిసిన మాకై ఉయ్యాలో ఉయ్యాల ఆ యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల ఆ కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునము కైరణము నురిగినారా మా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూలు వెచ్చటి నెత్తురు జిమ్మినారా నూలు వెచ్చటి నెత్తురు జిమ్మినారా. సూపర్ సూపర్, చాలా మంచి పాట పాడారు మీరు. ఇంకా అయిపోయినాయా మరి? ఇంకేమైనా ఉన్నాయా? యాదికి ఉన్నాయా పాడాలనుకున్నాయి మీరు? ఇంకా లాస్ట్ ఒక సాంగ్ పాడి లాస్టా? ఆకలి అవుతుందా? ఏం లేదు మీరే గుర్తొస్తుంది. పాడండి మరి. ఏం పాట పాడబోతుర్రో చెప్పు రే. పుట్ట మీద పాలపిట్ట సాంగ్. ఓహో, ఓకే ఓకే. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి మర్రి కింద రోలు పెట్టి జాజి మొగులాలి మందు నేను దంచుతుంటే జాజి మొగులాలి వాడు చూసే చూపులకు జాజి మొగులాలి వాయినంగా ఏమి చేద్దు జాజి మొగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి సుక్క బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి సూరు కింద నీలబడితే జాజి మొగులాలి వాడు చూసే చూపులకు జాజి మొగులాలి సుక్క బొట్టే చిన్న పోయే జాజి మొగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి. పాడేశారు, అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ వెళ్ళిపోతే కష్టం. అదే రే అది పాడితే బాగుండేది అనుకొని ఆడియో పాడి పంపించినా ఇంకేం ఉపయోగం ఉండవు. యాద్ చేసుకోరు. ఇంకేదైనా మంచి పాట ఏమన్నా మిగిలిందా? జానపదం కానీ, విప్లవ గీతం కానీ, ఉద్యమ గీతం కానీ, సెంటిమెంట్ కానీ, బతుకమ్మ కానీ. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము గదలాడుతుండంగా గడియలో అమ్మ ఆనందపడుతుంది దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిసిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అవరోధములు దాటి ఆడపిల్లగా పుడితే చిన్నతనము నుండి చీదరింపుల తోడు ఆటల్లో పాటల్లో చదువులో చులకన బయటికెళితే చాలు ఎప్పుడేమవ్వునో మానవత్వం మరిచే రాక్షసత్వములోన అయ్యో దేవుడా మగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఓకే, వెరీ గుడ్. సో మొత్తం మీద అయితే విజయవంతంగా మీరు మన
ఫోక్ టీవీకి పాటలు పాడేశారు, అయిపోయింది. మనకి చెప్పండి, చివరిగా ఏం చెప్తారు ప్రేక్షకులకి? ఫోక్ టీవీ ఛానల్ ఫస్ట్ అన్నయ్య వాళ్ళకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం ఇట్లా అప్రోచ్ అయ్యి మీకు కాంటాక్ట్ అయినందుకు మీరు ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం లేట్ అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టాలెంట్ ప్రపంచానికి తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు చాలా మంచిగా అనిపించింది అన్నయ్య. ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ అంటే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీలో ఎవరికైనా ఇది మన చెల్లెమ్మ భవానీతో పాటల ప్రోగ్రాం మీరు చూశారు. తను చాలా పాటలు పాడింది, మంచి షార్ప్గా ఉంది వాయిస్, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది వాయిస్, ఎవరిదో వాళ్ళకి ప్రత్యేకం. జానపదంలో అయినా ఎక్కడైనా కూడా ఆ వేలో మరి చాలా బాగా పాడింది. మంచి పాటలు తను నేర్చుకున్న కొన్ని పాటలైనా కూడా మంచి అర్థవంతమైన పాటలు పాడింది. జానపదం అయినా కూడా అంటే సామాజిక స్పృహ ఉన్న పాటలు కావచ్చు, ఇటు పొలిటికల్గా ప్రజల్ని అవేర్ పాటకి ఏంటంటే ప్రజల్ని చైతన్యం పరిచేటువంటి శక్తి ఉంటుంది. అటువంటి మంచి పాటలు నేర్చుకుంది, వాయిస్ కూడా బాగుంది. ఏమా నువ్వు మెల్లగా రాయడం కూడా నేర్చుకుంటే మంచి ఇంకా నువ్వు ఆల్రౌండర్ అవుతావు. సో అది మరి ఇక మేము ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటున్నాం. మీరు మన నంబరు ఉంటుంది కింద, నంబరు ఫోన్ చేసినప్పుడు కలవకపోతే కంగారు పడాల్సిన పని లేదు. వాట్సాప్లో మీరు పాడి పంపించండి, మీ పరిచయం చెప్పుకొని మీ పేరు, మీ మండలం, జిల్లా చెప్పి వాయిస్ అది మీరు ఎన్ని రకాలుగా పాడగలుగుతారు అనేది కొంచెం ఒక పల్లవి చరణం కొంచెం పాడి నాకు వాట్సాప్లో వీడియో అవసరం లేదు, ఆడియో పాడి పంపిస్తే నేను వీలు చూసుకొని వింటాను, మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అది అయితే ఇది సమ్మరిక మే నెలలో అయితే మీరు మాకు ఫోన్లు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మే నెల ఇప్పుడే అసలు ఈరోజు ఏప్రిల్ కదా 30 ఎండ. ఇక్కడ మేము ఇంత చల్లటి వాతావరణం పార్కులో చెట్టు మధ్యలో కూర్చున్న ఎండ మాకు అసలు కొట్టేసిన సన్ స్ట్రోక్ పడింది నాకు ఆల్రెడీ. కాబట్టి మే నెల కొద్దిగా గ్యాప్ తీసుకుంటాం.